డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు తమిళనాడులోనూ వర్మ కోసం సర్చింగ్ చేస్తున్నారు. 2 పోలీస్ బృందాలు హైదరాబాద్ లో, మరో 2 బృందాలు తమిళనాడులోని కోయంబత్తూరులో వెతుకుతున్నాయి. మరోవైపు ఆర్జీవీ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఆర్జీవీకి ఓ సినీ హీరో ఆశ్రయం కల్పిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఆ హీరోతో ఆర్జీవీ ఫోన్ లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఆర్జీవీ కోసం చెన్నై, ముంబై పోలీసుల సహకారం కూడా కోరనున్నారు ఏపీ పోలీసులు. ఆర్జీవీపై లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన 3 ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో వర్మపై నమోదైన కేసులో దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు విచారణ జరపనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు. తిరుమల రావు. సుమిత్ర, సోషల్ మీడియా కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ఏపీ పోలీసులు చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సోషల్ మీడియా కేసు సంబంధించి ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవ రెడ్డి అదేవిధంగా అర్జున్ రెడ్డిలను నిన్న కడప పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు నిన్న కడప పోలీసులు ఎదుటైతే హాజరు కాలేదు, మాకు కొన్ని అనారోగ్య సమస్యల వల్ల రావాలేమని చెప్పేసి పోలీసులకైతే మెసేజ్ పంపారు. మరో విధంగా చూసుకుంటే టోటల్గా కడప సంబంధించి కడప జిల్లాకు సంబంధించి ఈ వర్రా రవీంద్రతో పాటు మరో 15 మంది సంబంధించి ఎవరైతే ఉన్నారో పోలీసులు 41 నోటీసు జారీ చేయడం జరిగింది. వాళ్ళు కూడా నిన్న విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 2 మాత్రమే హాజరయ్యాలి, కత్మ వాళ్ళు కూడా హాజరు కాలేదు. ఎవరైతే ఉన్నారో ఆ సజ్జల భార్గారెడ్డి సంబంధించి, అర్జున్ రెడ్డి సంబంధించి మిగతా ఎవరైతే హాజరు కాలేదో వాళ్ళకి సంబంధించి పోలీసులు వాళ్ళ మీద ఫోకస్ పెట్టారు. మరోసారి వాళ్ళకి 41 నోటీసు జారీ చేసే విధంగా చూస్తున్నారు. ఈ 41 నోటీసు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు రాకపోతే వాళ్ళ మీద కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ఇప్పటికే 2 సార్లు పోలీసులు అవకాశం ఇచ్చారు. ఈ నెల 19వ తారీఖు అదేవిధంగా నిన్న 41 నోటీసు హాజరు కావాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేయడం. పోలీసులకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అదేవిధంగా తన లాయర్ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వర్మ అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే వర్మ కోసము ప్రత్యేకంగా 4 బృందాలు అయితే గాలింపు చర్యలు చేపట్టాయి. 2 బృందాలు హైదరాబాద్లో, మరొక 2 బృందాలు తమిళనాడు ఒక బృందము, అదేవిధంగా కోయంబత్తూరు ఒక బృందం, మొత్తము 4 బృందాలు వరం కోసం అయితే గాలిస్తున్నారు. వరంతో ఎవరెవరు మాట్లాడారు, ఎప్పుడెప్పుడు మాట్లాడారు అనే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాల్ డేటా ఆధారంగా కూడా వరం సంబంధించి ఎవరైతే మాట్లాడారో ఆ సమయం నిన్నటి నుంచి మొన్నటి నుంచి గత 2 రోజుల నుంచి ఎవరెవరితో మాట్లాడారు, అతను సిగ్నల్ సంబంధించి ఫోన్ డేటా, కాల్ డేటా కూడా సంబంధించి పోలీసులు పూర్తిగా అయితే విచారణ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సోషల్ మీడియా కేసు సంబంధించి పోలీసులు అయితే చాలా సీరియస్గా వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా వేదికగా ఎవరినైనా సరే, సామాన్య ప్రజలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎవరి మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వ్యంగ్యంగా ఇబ్బంది పెడితే మొత్తం వాళ్ళ మీద చాలా సీరియస్గా వ్యవహరిస్తామని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే వాట్సాప్ గ్రూప్ మీద కూడా సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ఉన్నారో అసభ్యకర పద్యాలు చేస్తున్న వాటి మీద ప్రత్యేకమైన నిఘా అయితే పెట్టడం జరిగింది. ఈ సోషల్ మీడియా వేదికగా ఏదైతే ఉందో పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలాలు, అదేవిధంగా అసభ్య పోస్టులు పెట్టి ఇబ్బందికర గురి చేస్తున్న వాళ్ళకి సంబంధించి కొత్తగా చట్టం కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళ మీద చాలా సీరియస్గా వ్యవహరిస్తామంటూ పోలీసులు అయితే చాలా నిక్కచ్చిగా ఉన్నారు. సుమిత్ర, అంటే తిరుమలరావు, నేను ఆర్జీవీకి సంబంధించిన లాయర్ మాట్లాడిన దాని ప్రకారం ఇది అంత సీరియస్ కేసు కాదు, దీన్ని డిజిటల్లో కూడా మేము దీన్ని వాదించవచ్చు అని చెప్పారు. దానికి సంబంధించి మేము అప్లై కూడా చేస్తున్నామని చెప్పారు. మరోవైపు లుకౌట్ నోటీసులు 41A నోటీసులు కూడా ఇచ్చే అవకాశం, అంటే 41 ఆల్రెడీ ఇచ్చేశారు లుకౌట్ నోటీసులు. అలాగే పోలీస్ బృందాలు కూడా వెతుకుతూ ఉన్నాయంటే ఈ కేసు సీరియస్నెస్ని ఎలా అర్థం చేసుకోవాలి తిరుమలరావు? సుమిత్ర, ఏదైతే ఉందో వర్మకు సంబంధించి నిన్న 41 నోటీసు విచారణకు రావాలంటూ పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే అతను ఉదయం వరకు వస్తాను అంటూ పోలీసులు సమాచారం ఇచ్చారు, కానీ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఏదైతే ఉందో వర్మకు సంబంధించిన న్యాయవాది కూడా వస్తాడా రాడా, ఎప్పుడు వస్తాడు అనేది కూడా సమాచారం ఇవ్వలేదు. సమాచారం ఇవ్వకుండా ఉండటం వల్ల పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. ఏదన్నా మెసేజ్ ఇచ్చినట్టయితే మేము దానికి సంబంధించి వాట్ నెక్స్ట్ అనేది ప్లాన్ చేసుకునేవాళ్ళని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎలాంటి సమాచారం ఏం లేదు. తనకు సంబంధించిన న్యాయవాది కూడా సమాచారం ఇవ్వడం వల్ల ఈ రకంగా జారీ చేస్తామని చెప్తున్నారు. మరి విధంగా చూసుకుంటే ఈరోజు వర్మ కేసు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ వర్మ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒంగోలు, గుంటూరు, అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ రోజు వాటి మీద ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే అప్లై చేస్తున్నారు. ఈరోజు వాదోపాదాలు జరగనున్నాయి. కోర్టు ఏ విధంగా
విధంగా డైరెక్షన్ చేస్తుంది? ముందస్తు బెయిల్ వచ్చే వరకు వర్మను అంటుకోవద్దు అనే తీర్పిస్తుందా, లేని పక్షంలో కోర్టు మరో విధంగా తీర్పు వస్తుందని చెప్పేసి అది కూడా న్యాయవాదులు అదేవిధంగా వర్మ కూడా ఎదురు చూస్తున్నాడు. ఈ సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ వచ్చే వరకు వర్మని ఈ కేసు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటే వర్మ అజ్ఞాతం నుంచి బయటకు వచ్చే అవకాశం కల్పిస్తుంది. అది కాకుండా ఎలాంటి చర్యలు సంబంధించి కోర్టు మరొకసారి వాయిదా వేస్తే మాత్రం ఇమీడియట్గా పోలీసులు అతను అరెస్ట్ చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ వర్మ స్పందించి నాకు పలానా ఇబ్బందిగా ఉంది, పలానా రాలేకపోతున్నాను అని చెప్పేసి పోలీసులు మెసేజ్ ఇస్తే పోలీసులు కొంచెం శాంతిస్తారు. కానీ ఎలాంటి మెసేజ్లు ఇవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతం వెళ్ళిపోయి ఇబ్బందికరకు గురి చేస్తున్నారు. కాబట్టి పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. అదేవిధంగా ఏ దేశం విడిచి వెళ్ళిపోతాడని చెప్పేసి పోలీసులు ఒక ఆలోచన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్కి సంబంధించి లుకౌట్ నోటీసులు జారీ చేసే విధంగా కూడా పోలీసులు అయితే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఉందో గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు ప్రతిపక్ష నేతటువంటి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ హోంమంత్రి మీద అతను చాలా సీరియస్గా వ్యాఖ్యలు చేయడం, అసభ్యకర పోస్టులు పెట్టి సోషల్ మీడియా వేదికగా విమర్శలు కూడా చేశాడు. ఈ నేపథ్యంలో అతని మీద చర్యలు తీసుకుని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. 41 నోటీసు ఇచ్చింది, 2 సార్లు అవకాశం కల్పించింది. 2 సార్లు అవకాశం కల్పించినప్పటికీ అతను చర్యల వల్ల ఎలాంటి పోలీసు సమాచారం రాలేదు. ఈ నేపథ్యంలో చేశాడు. ఈ రోజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ పిటిషన్ మీద కోర్టు ఏ విధంగా డైరెక్షన్ చేస్తుంది అనేది ప్రతి ఒక్కరు ఆసక్తిగా చూస్తుంది. దానికి సంబంధించి కూడా వర్మ కూడా ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ తిరుమల రావు ఫర్ ద అప్డేట్స్.